కోడలా, నిన్న నీ చేతిలో పెద్ద పార్సిల్ చూశాను. ఏదైనా మీ అమ్మింటి వాళ్ళు పంపించారా? కాదు అత్తయ్య, నేనే ఆర్డర్ చేశాను. ఆర్డరా? ఎవరికి చెప్పావు? ఏ షాప్కి వెళ్ళావు? షాప్కి ఏం వెళ్ళలేదు అత్తయ్య, ఫోన్లో ఆర్డర్ చేశాను. ఫోన్లోనా? ఫోన్లో చీరలు కూడా అమ్ముతారా? ఇప్పుడు అన్నీ ఫోన్లోనే దొరుకుతాయమ్మా. అయ్యో, మన ఊరి సంత కంటే ఫోన్ పెద్ద సంత అయిందన్నమాట. నేను మొదటి నుంచే చెబుతున్నా, ఈ ఫోన్ వల్లే జనాలు బయటకు రావడం తగ్గిపోయింది అని. అత్తయ్య, మీకు నచ్చిన చీర కూడా ఫోన్లో చూపిస్తాను. నిజంగా నచ్చితే ఇంటికే తీసుకొస్తారా? అవును. మరి బేరం ఎలా చేస్తాం? బేరం ఉండదమ్మా. బేరం లేకుండా కొంటారా? అలా కొంటే షాపు వాడికి ఆనందం, కొనేవాడికి నష్టం. చూడండి అత్తయ్య, ఇది యాప్. యాప్ అంటే? షాపు లాంటిదే, కానీ ఫోన్లో. సరే, నాకు ఒక చీర చూపించు. అయ్యయ్యో, ఇన్ని రంగులా? మన ఊరి జాతరలో కూడా ఇన్ని ఉండవు. ఏది నచ్చింది? ఈ పచ్చ రంగు చీర బాగుంది, కానీ ఇంకోటి కూడా బాగుంది. ఆ నీలం కూడా బాగుంది. ఇప్పుడే మొదలైంది, ఇంకో గంటలో మొత్తం షాపు కొనేస్తుంది. అత్తయ్య, నచ్చినది కార్ట్లో వేయండి. కార్టా? ఎద్దుల బండి ఎక్కడుంది? అది బండి కాదమ్మా, ముందు సెలెక్ట్ చేసుకోవడం అంటారు. పేరు కూడా ఎలా పెడతారో, బండి లేకుండా కార్ట్ అంటున్నారు. ఇది చూడండి అత్తయ్య, యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, నొక్కేస్తే సరిపోతుందా? అవును. అయ్యో అత్తయ్య, ఒక్కసారే ఎందుకు? నొక్కితే ఏమవుతుంది? మీరు ఒక్క చీర కాదు, 5 చీరలు కార్ట్లో వేసేశారు. అయ్యో, నేను ఒక్కసారి నొక్కాలనుకున్నా, నా వేలు 5 సార్లు పనిచేసిందా? కోడలా, ఈ పచ్చ చీర కార్ట్లో పడింది కదా, ఇక మన ఇంటికి ఎప్పుడు వస్తుంది? ఇంకో ఆర్డర్ పెట్టలేదు అత్తయ్య. కాదమ్మా, ముందు బైనం నొక్కాలి. అయ్యో, ఇంత దారి ఉందా? మన ఊరి షాపుకు వెళ్ళి కొనడం ఈజీ అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ చీర ఒక్కటే కొనండి. ఒక్కటే ఎందుకు? 2 రంగులు బాగున్నాయి. నీకు 2 చీరలు ఉన్నాయి కదా. అవి పాతవి. గత నెలే కదే కొన్నావు. నెల గడిస్తే కొత్తదే పాతదవుతుంది. నాన్న, ఈ లెక్క మనకు అర్థం కాదులే. అత్తయ్య, ఇది చూడండి, క్యాష్ ఆన్ డెలివరీ. అదేం కొత్త మాట? పార్సెల్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వచ్చు. అంటే ఇప్పుడే డబ్బులు ఇవ్వక్కర్లేదా? అవును. అయ్యో, ఇదే అసలు గొప్ప విషయం. ఎందుకంత ఆనందం? డబ్బు తర్వాత ఇస్తామంటే ఇప్పుడే ఇంకో 2 చీరలు చూద్దాం. అమ్మా, తర్వాత కూడా డబ్బులు మనమే ఇవ్వాలి. అది తర్వాతి విషయం, ముందు ఆఫర్ పోతుంది. ఆఫర్ కంటే మన డబ్బులే పోతాయి. లక్ష్మి, ఈ స్టీల్ గ్లాసులు ఎంత? 299. 6 వస్తాయా? అవును. మన ఇంట్లో ఇప్పటికే 10 ఉన్నాయి కదా. ఉన్నాయి అత్తయ్య, అయినా ఆఫర్ కదా, ఇవి కూడా వేద్దాం. గ్లాసులు కొనడానికి ఆఫర్ ఏంటి? నీకు మాత్రం ఆలోచనే లేదు. అయ్యో, ఈ చీపురు కూడా చూడు. అమ్మా, ఇంట్లో 3 చీపుర్లు ఉన్నాయి. అవి పనిచేస్తున్నాయి. కొత్తదెందుకు? రేపు అవి అలసిపోతే? చీపుర్లు కూడా సెలవు తీసుకుంటాయా? అత్తయ్య, ఇవన్నీ కార్ట్లో వేసుకుంటే బిల్ పెరుగుతుంది. ఎంత అయింది? 4860. అంతేనా? అంతేనా అంటుంది చూడు. అన్న, ప్రమాదం మొదలైంది. ఇంకోటి మాత్రమే చూస్తా. అత్తయ్య, ప్రతిసారి ఇంకోటి మాత్రమే అంటున్నారు. ఇదే చివరిది. నీ చివరిదికి చివరే ఉండదు. అయ్యో, ఈ కుక్కర్ కూడా బాగుంది. మన ఇంట్లో 2 కుక్కర్లు ఉన్నాయి కదే. అవి పాత మోడల్. అన్నం మాత్రం అదే ఉడుకుతుంది కదా. మరుసటి రోజు ఉదయం. ఎవరైనా ఉన్నారా లోపల? రాము, ఎవరో వచ్చినట్టుంది, చూడుపో. అమ్మా, నీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది. అవునా? నా చీర వచ్చేసిందా? ఇంత త్వరగా వచ్చిందా? ఇదే ఆన్లైన్ మహిమ. మేడం, క్యాష్ ఆన్ డెలివరీ 899 రూపాయలు. లక్ష్మి, ఇంత త్వరగా డబ్బులు ఇచ్చేయాలా? అత్తయ్య, ఇదే నేను చెప్పింది. డబ్బు ఇవ్వకుండా పార్సిల్ ఇవ్వరు. సరే, ఇవిగో డబ్బులు. అయ్యో, ఫోన్లో ఇంకా అందంగా కనిపించింది. నిజంగానే బాగుందమ్మా. సరే, ఇక అయిపోయిందిగా. ఏమైంది? షాపింగ్ అయిపోయింది కదా అంటున్నా. ఇదే మొదటి పార్సిల్. మొదటి అంటున్నావేంటి? ఏం లేదు, నోరు జారొచ్చింది. 2 గంటల తర్వాత. వామ్మో, ఏందే ఇన్ని పార్సిళ్ళు? నిజం చెప్పు, నువ్వు మొత్తం ఎన్ని వస్తువులు ఆర్డర్ చేశావు? నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. గుర్తులేదా?
ప్రతి వస్తువు కింద లిమిటెడ్ ఆఫర్ అని కనిపించింది. అది చూసిన తర్వాత నా చేతులు ఆగలేదు. నాన్న, అమ్మ ఆఫర్లకు బలైపోయింది. ఆఫర్ వాళ్ళది, కష్టాలు మనవి. అయ్యో అత్తయ్య, ఏమైంది? మీరు ఒక్క చీర కాదు 4 చీరలు ఆర్డర్ చేశారు. ఏంటి? ఒక్కసారి నొక్కాల్సింది 4 సార్లు నొక్కారు. నేను చెప్పానుగా నీ వేలికి బ్రేక్ లేదని. ఈ రోజు డెలివరీ బాయ్ మన ఇంటి దారి బాగా గుర్తుపెట్టుకున్నాడు. రేపు ఇంట్లోనే గది అడిగినా ఆశ్చర్యం లేదు. ఏమే, ఒక్క విషయం నిజంగా చెప్పు, ఈ పార్సిల్స్ అన్నీ ఈరోజే అయిపోతాయా లేక రేపు కూడా వస్తాయా? నాకు కూడా తెలీదు. అదే నా భయం. అయ్యో అత్తయ్య, మళ్ళీ ఏమైంది? ఇంకా 7 పార్సిల్స్ రావాల్సి ఉంది. ఏంటి 7? నాన్న, టెన్షన్ పడకండి, బీపీ పెరుగుతుంది. బీపీ కాదు, ఈఎంఐ లేకుండానే టెన్షన్ పెరుగుతుంది. ఏవేవి వస్తున్నాయో చదువమ్మా. 2 దిండ్లు. ఇంట్లో 4 ఉన్నాయి కదా. ఇవి మెత్తగా ఉంటాయట. ఒక కూరగాయలు కోసే మిషన్. అమ్మా, మన దగ్గర కత్తి ఉంది కదా. అది పాత టెక్నాలజీ. 3 స్టీల్ డబ్బాలు. వాటిలో ఏం పెడతావు? ముందు డబ్బాలు రావాలి, తర్వాత ఆలోచిస్తా. ఏమే, ఒక వస్తువు కొనేటప్పుడు అవసరం ఉందా లేదా అని ఆలోచించుకుంటే బాగుంటుంది కదా. నేను కూడా ఆలోచించాను. ఏమని ఆలోచించావు? ఆఫర్ పోయాక బాధపడటం కంటే ఇప్పుడే కొనేస్తే మంచిది అనుకున్నా. అమ్మా, ఆఫర్ సేవ్ చేసింది 100 రూపాయలు, కానీ ఖర్చు చేసింది 5,000. అమ్మా, ఉన్నారా? అయ్యో, మళ్ళీ వచ్చాడా? అవును నాన్న, అదే డెలివరీ బాయ్. ఇందులో ఏముంది? నాకు కూడా గుర్తులేదు. గుర్తు లేకుండా ఆర్డర్ పెడతారా? ఫోటోలో బాగా కనిపించింది. నాన్న, ఇక్కడున్న పార్సిల్స్ అన్నీ ఓపెన్ చేద్దాం, ఒకటేసారి ఆగండి. వామ్మో, ఏంటే ఇవన్నీ? ఇది ఇల్లా లేక కొరియర్ ఆఫీసా? ఇక నుంచి ఫోన్ నాకివ్వు. ఎందుకు? నువ్వు ఫోన్ చూస్తే పార్సిల్స్ వస్తున్నాయి, నేను చూస్తే కనీసం కరెంటు బిల్ అయినా కడతా. నాన్న, అలా అనకండి. కాదురా, ఈ ఇంట్లో ఇప్పుడు డెలివరీ బాయ్కే ఎక్కువ పరిచయం అయిపోయింది. మామయ్య, ఇంకా 1 పార్సిల్ మాత్రమే ఉంది ఈరోజు. ఒక్కటే అన్నమాట ఈ ఇంట్లో నమ్మను. ఈ రోజుతో నీ షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది అనుకుంటా. అనుకుంటా అంటే ఇంకా నమ్మకం రావటం లేదు. అత్తయ్య, ఆర్డర్స్ లిస్ట్లో ఇవాళకి ఇంకేమీ కనిపించటం లేదు. అమ్మయ్యా, ఈ మాటే ఈరోజు మంచి వార్త. సార్, పార్సిల్. అయ్యో, మళ్ళీ వచ్చాడా? నాన్న, చివరిసారి చూసి వస్తా. నాన్న, నీ పేరు మీదే పార్సిల్ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ 1500 అంట. నాకు తెలియకుండా ఎవరు ఆర్డర్ చేస్తారు? నాన్న, ముందు పార్సిల్ తీసుకుందాం. మామయ్య, ఏముంది అందులో? నాకు కూడా తెలియదు కోడలా. అయ్యయ్యో, ఇది కాళ్ళ మసాజర్ కదా. నాన్న, ఇదెవరు ఆర్డర్ చేశారు? అది ఒకరోజు వీడియో చూస్తూ ఆ తర్వాత బైనవ్ ఎలా పనిచేస్తుందో చూద్దామని నొక్కా. చూసేందుకు నొక్కారా, కొనడానికి నొక్కారా? నాన్న, అమ్మని ఎన్ని రోజులు తిట్టిందెవరు? పొరపాటు అయిందిరా. ఇప్పుడు చెప్పండి, ఆన్లైన్ షాపింగ్ ఎవరు ఎక్కువ చేశారు? నేను ఒక్కటే కొన్నా. ఒక్కటే అయినా బిల్లు మాత్రం పెద్దదే. మామయ్య, మీకు కూడా ఆఫర్ కనిపించిందా? అవును, ఈ రోజే కొనండి అని రాసి ఉంది. అదే నేను కూడా చూసా. అంటే మీ ఇద్దరూ ఆఫర్కి బలయ్యారన్నమాట. ఇప్పుడు అర్థమైంది, ఫోన్లో షాపింగ్ చేయడం సులువు, బిల్లు కట్టడం కష్టం. రాము, ఇంకో మెసేజ్ వచ్చింది. ఏముంది? పీపుల్ ఆల్సో బాట్ దీస్ ఐటమ్స్. అదిగో, వాటిని కూడా చూద్దాం. వద్దు, ఫోన్ ఇవ్వను. ఒక్కసారి చూపించండి. నువ్వు ఒకసారి అంటావు, తర్వాత 10 పార్సిల్స్ వస్తాయి. ఈరోజు ఒక విషయం బాగా అర్థమైంది. ఏంటది? మన ఇంట్లో ఆన్లైన్ షాపింగ్ చేయడం కన్నా ఆఫర్ అనే మాట వినిపించకపోవడమే పెద్ద ఆఫర్. సరే, ఇక నుంచి అవసరం ఉన్నవే కొంటా. అవసరం ఉన్నవి కొనండి, కానీ ముందు నన్ను అడగండి. మిమ్మల్ని అడిగితే వద్దు అంటారు. అందుకే అడగమన్నా. ఈ కథలోని నీతి ఏంటంటే, ఆఫర్ చూసి కొనడం కంటే అవసరం చూసి కొంటే ఇంట్లో శాంతి, పర్సులో డబ్బు 2 ఉంటాయి.